శివుని యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన శ్లోకం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ శ్లోకం గురించి మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం చెప్పుకోబోయే ముందు శ్లోకం యొక్క అర్థం ఏమిటో, శ్లోకం వివరాలు ఏమిటో, అసలు ఆ శ్లోకం చెప్పడం వల్ల మనకి ఏం కలుగుతుందో, అసలు ఆ శ్లోకం ఎన్నిసార్లు జపించాలో కూడా తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క వివరం ఏంటంటే, ఇది శివుని యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన శ్లోకం. సాధారణంగా ఈ శ్లోకం హారతి సమయాల్లో జపించబడుతుంది. అలాగే చాలామంది జపాలు, అలాగే ధ్యానం చేసుకున్నప్పుడు కూడా జపించవచ్చు. ఈ శ్లోకం చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే, ఎవరైతే అభ్యాసకుడు అంటే ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ప్రతికూలత అలాగే ప్రమాదాల నుండి రక్షిస్తుంది. ఈ శ్లోకం జపించడం వల్ల కుటుంబ ఆనందాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే కుటుంబ ఆనందం అనేది బాగా పెరుగుతుందని. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, కర్పూరం వంటి స్వచ్ఛమైన తెల్లని వాడు, కరుణ యొక్క స్వరూపం కలిగిన వాడు, మొత్తం సృష్టి యొక్క సారాంశం మరియు పామురాజును దండ రూపంలో కలిగి ఉన్నవాడు, తామర హృదయంలో నివసిస్తాడు మరియు భవానీతో కలిసి ఉంటాడు. భవానీ అంటే ఇక్కడ పార్వతీమాత యొక్క అవతారం. నేను శివుడిని మరియు భవానీని ఇద్దరికి నమస్కరిస్తున్నాను అని దీని యొక్క అర్థం. ఇప్పుడు మనం శ్లోకం నేర్చుకుందాం. మీకు వీలైతే ఈ శ్లోకాన్ని ఒక పేపర్లో కానీ బుక్లో కానీ రాసుకోండి. ఎందుకంటే ఒత్తులు, దీర్ఘాలు ఇలాంటివి మిస్ కాకుండా ఉంటాయి. శ్లోకం: కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. ఈ శ్లోకం ఎన్నిసార్లు జపించాలంటే ఎన్నిసార్లైనా జపించవచ్చు, తప్పేమీ లేదు. మీ మనసు తృప్తి చెందేంత వరకు జపించండి. ఈ 108 సార్లు, 54 సార్లు, 27 సార్లు జపించాలంటారు. ఇవేంటంటే మనకి 12 రాసులు ఉంటాయి. 12 రాసుల్లో 27 నక్షత్రాలు. 27ని డబుల్ చేస్తే 54, 54ని డబుల్ చేస్తే 108. మనకి అష్టోత్తరం కూడా 108 ఉంటాయి. ఈ 108ని కలిపితే మనకి 9 వస్తుంది. ఎలాగంటే 1 + 0 + 8 = 9. ఈ 9 అనేది ముఖ్యంగా భారతదేశానికి లక్కీ నెంబర్ అన్నమాట. దీన్ని యూనివర్సల్ లక్కీ నెంబర్గా కూడా పిలుస్తారు. వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.